యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బాయ్స్, స్ట్రెచర్ తీసుకురండి. డాక్టర్, పాప లంగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. చేయండి డాక్టర్. ఈ సర్జరీ కాస్త కాస్ట్లీ. ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs దాకా అవుతుంది. లక్షలా? 24 hours లోపే సర్జరీ జరగాలి, లేదంటే పాప ప్రాణానికే ప్రమాదం. నో డాక్టర్, మీరు సర్జరీకి రెడీ చేసుకోండి. ఫస్ట్ మీరు మనీ అరేంజ్ చేసుకోండి. ఓకే డాక్టర్. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే నేను తీసుకొస్తాను వసు గారు, మీరు అను దగ్గరే ఉండండి. రవి, వదినకి తోడుగా ఉన్నా. వసు గారు, అనుకేం కాదు, నేను వెంటనే వచ్చేస్తాను. 20 లక్షలు అన్నయ్య ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వదినా? వదినా, వదినా, వదినా. ఏమైంది పిన్ని? ఏమైంది వదినా? అనుకో ఆరోగ్యం బాగాలేదంట వదినా. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందంట. ఏమంటున్నారు పిన్ని? నిన్న కూడా అను చక్కగా ఆడుకుంది కదా, ఏమైంది అసలు? ఏమో తెలీదమ్మా. పాపం వసు అభి ఎంత కంగారు పడుతున్నారో. డబ్బులు ఏమైనా అవసరం వచ్చాయేమో. పద పావని, హాస్పిటల్కి వెళ్దాం. నేను వస్తాను వదినా, వెళదాం పదండి. ఎక్కడికి వెళ్తున్నారు?
అనుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటండి. సీరియస్గా ఉందంట. చూడ్డానికి వెళ్తున్నాం. వావ్, ఎక్స్పెక్ట్ చేశాను ఇది. వాట్ ఎ టైమింగ్. ఏమంటున్నావు అఖిల్? డ్రామా అన్నయ్య. మనం పొలాలు అమ్ముతున్నట్టు ఆయన గారికి తెలిసిపోయింది కదా. వాటా కోసం హాస్పిటల్ డ్రామా ఆడుతున్నాడు. డైరెక్ట్గా డబ్బులు అడగడానికి మోహన్ చెల్లక చిన్నపిల్లలకి హెల్త్ బాలేదని చెప్తే మనం జాలిపడి కరిగిపోయి ఎంతో కొంత ఇస్తామని స్కెచ్ వేశాడు. చాలా చీప్ ట్రిక్ ఇది. దీనికన్నా డబ్బులు కావాలి అని 2 చేతులు చాచి అడుక్కునుంటే గౌరవంగా ఉండేది. అమ్మా, చెయ్ నోర్ముయ్. నీలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. అభి గురించి అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఎవరాస్తిని ఎవరు అమ్ముకుంటున్నారా? చిల్లి గవ్వ కూడా అక్కర్లేదని తన సర్వస్వం మీ ముఖాన పారేసినవాడు మళ్ళీ మీ ముందు చేతులు జాస్తాడా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నావురా? అతను ఎంతకైనా తెగిస్తాడు. నోర్ముయ్. నోరు తెరిచి ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అతని కోసం నన్ను కొడతావా? నాకు మీరెంతో అభి కూడా అంతే. మేము నీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకులం. కాదురా, నా రక్తాన్ని పీల్చుకు తింటున్న కొడుకులు. మీకంటే జలగలు తోడెళ్లే నయం. మీకు కళ్ళు నెత్తికెక్కడం కాదు, మూసుకుపోయాయి. పావని, పద వెళ్దాం. అక్కర్లేదమ్మా, ఇంట్లోనే ఉండండి. రే భాస్కర్, చిన్న పిల్ల హాస్పిటల్లో ఉందిరా. పక్కనే అభి ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే. మీరెళ్ళి ఏం చేస్తారు? మీరేనా ఈ మాటలు అంటోంది? మళ్ళీ ఏమైందండి మీకు? మీకింకా అర్థం కాలేదా పావని? వీడు వీళ్ళ మాయలో పడిపోయాడు. ఇందాకే చెప్పాను కదా, వీణ్ణి ముంచేస్తున్నారు. నేను ఎవరు మాయలో పడలేదు. నిన్న ఆ ఇంటికి వెళ్ళొచ్చారు కదా, ఈరోజు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను నా మనవరాల్ని చూడ్డానికి వెళ్తున్నాను. నన్నెవరు ఆపలేరు. రా పావని. ఆగు పావని. అమ్మ వెళ్తే వెళ్ళని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్నాపితే మీ మీదొట్టే. ఒరే పెద్దడా, నీ బుద్ధి మళ్ళీ చిన్నదైపోయిందిరా. ఛే, పదండదనా. వాట్ ఈస్ దిస్ అఖిల్? నువ్వు ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటుందా మీ అమ్మ? నిన్న అలా కొట్టిందేంటి? పెళ్ళైన కొడుకువి, అది కూడా పెళ్ళాం ముందు కొట్టడానికి ఆవిడికి చేతులు ఎలా వచ్చాయి? సంస్కారం ఉందా అసలు? ఉంటే ఎందుకు కొడుతుంది మామ్? ఆడపిల్లని. నన్నే నువ్వెప్పుడు కొట్టలేదు. మగాడని చూడకుండా అఖిల్ని అతే కొట్టేసింది. నీ వైఫ్ ఏంటి భాస్కర్? అస్సలు వినట్లేదు. నీకే ఎదురు చెప్తుంది. అంతా నాలా అణిగిమణిగి ఉంటారా మామ్? అక్క వేరే. కానీ నిన్ను మీ అమ్మ ఇన్సల్ట్ చేసింది అఖిల్. నిన్ను మీ వైఫ్ ఇన్సల్ట్ చేసింది భాస్కర్. కాబోయే రియల్ ఎస్టేట్ కింగులు మీరు, ఎమ్మెల్యే పార్ట్నర్స్. మీ ప్రెస్టేజ్ నిలబెట్టుకోవాలి. ఇంట్లో అయినా వీధిలో అయినా సరే మీరు తలెత్తుకొని నిలబడాలి. రే కమల్, కమల్. రే అభి, నువ్వేంట్రా ఇక్కడ? పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాను రా.
అర్జెంటుగా 20 lakhs కావాలి. తప్పకుండా ఇస్తాను రా. థ్యాంక్ యూ రా. కానీ తిరిగి ఎలా ఇస్తావు? ఆస్తి అంతా మీ అన్నయ్యకు తమ్ముడికి రాసిచ్చావు కదరా. నీకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను అభి. కాకపోతే షూరిటీకి ఏదైనా ప్రాపర్టీ కావాలి. నీ పేరుతో ఏదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పు. చిన్నదైనా చాలు. ఒక 30 లక్షలు చేసేది 20 లక్షలు ఇస్తాను. అతి మంచితనం పనికిరాదు అభి. ఇప్పుడు చూడు రోడ్డున పడ్డావు. నేను హెల్ప్ చేయలేను. ఏదైనా చేసే ముందు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించాలి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గ్రహించాలి. పెద్ద దానకరుణుల ఆస్తులన్నీ దానం చేసి ఇప్పుడు నన్ను అప్పడగడం ఏమి బాగోలేదు రాబి. కాస్త ముందు చూపుండాలి. గొప్పలకపోతే ఇలాగే ఉంటుందిరా. ఆస్తిని త్యాగం చేయడం గొప్ప కాదు. అయిన వాళ్ళ కోసం కాస్త అయినా స్వార్థం ఉండాలి. ఏదైనా చేసే ముందు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించాలి. పెద్ద దానకరుణుల ఆస్తులన్నీ దానం చేసి అయిన వాళ్ళ కోసం కాస్త అయినా స్వార్థం ఉండాలి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గ్రహించాలి. అనుకేమైంది వసు? ఉన్నట్టుండి పడిపోయింది అత్తయ్య. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాము. డాక్టర్ ఏం చెప్పారు వసు? వెంటనే ఆపరేషన్ చేయాలంట. చిన్నపిల్లకు ఆపరేషన్ అంటే ఎంత అవుతుందంట? 20 లక్షలు పిన్ని. ఆ, 20 లక్షలా? అభి ఎక్కడా? ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి వెళ్ళారు అత్తయ్య. దేవుడికి దయలేదు. మంచి వాళ్ళనే కష్టపెడుతున్నాడు. ఆస్తులన్నీ ఇచ్చేసి అభి రోడ్డున పడితే ఆ ఆస్తితో వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు. వాళ్ళు మేడల్లో ఉంటే మీరు పెంకుటిల్లో ఉంటున్నారు. కారుల్లో వాళ్ళు, సైకిల్ మీద మీరు, ఏసీ ఆఫీసు గదుల్లో వాళ్ళు, ఫ్యాక్టరీలో మీరు. అంతా అభి మంచితనం వల్లే. నీ ఇద్దరు కొడుకులు దుర్మార్గులు కూడా వదినా. మనం హాస్పిటల్కి వస్తుంటే ఆపడానికి వాళ్ళు ఎంతలా ప్రయత్నించారు. అలాంటి రాక్షసుల్ని నా జన్మలో చూడలేదు. డబ్బుల కోసం అభి ఎక్కడికెళ్ళాడు వసు? అన్ని లక్షలు ఎవరిస్తారు? అయినా అభి ఎవరినో అడగడం ఎందుకు? ఆయనకు ఫోన్ చేస్తానుండు. వద్దక్క, ఆయనకి తెలిస్తే బాధపడతారు. ఇప్పుడు కూడా పట్టింపులేంటి వసు? పాప ప్రాణాలు ముఖ్యం. పవని, నువ్వు భాస్కర్కి ఫోన్ చెయ్యి. ఎవరన్నయ్యా?
వదినేనా లిఫ్ట్ చేయగానే డబ్బులు అడుగుతుంది చూడు. పక్కనే ఉండి అతనే అడిగిస్తుంటాడు. ఏంటి? ఏమండి, అర్జెంటుగా 20 లక్షలు తీసుకుని హాస్పిటల్కి రండి. ఎందుకు? అనుకి వెంటనే ఆపరేషన్ చేయాలండి. డబ్బుల కోసం అభి ఎక్కడికో వెళ్ళాడు. వాసు ఒక్కతే ఉంది ఇక్కడ. మీరు వెంటనే రండి. నేను రావడం కుదరదు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసేయ్. మరి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? నా దగ్గర లేవు. పాపం అండి, అను చిన్న పిల్ల. మనకు పిల్లలున్నారు. ముందు వాళ్ళ గురించి ఆలోచించు. అడ్డమైన వాళ్ళ గురించి మనకెందుకు? మర్యాదగా ఇంటికి వచ్చేయ్. ఏమండి ఏమండి ఏంటే, డబ్బులు ఇవ్వనన్నాడా? నాకు ముందే తెలిసే వాడు అలా అంటాడని. వాళ్ళెప్పుడో మారిపోయారు, మృగాల్లా తయారయ్యారు. వాళ్ళ నమ్ముకుంటే లాభం లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకురా? వదిన ఫోన్ చేయగానే డబ్బులు తీసుకుని హాస్పిటల్కి పరిగెడతావనుకున్నాను. ఎవడి కోసమో నేనెందుకు వెళ్తాన్రా? నువ్వు నా తోడబుట్టిన వాడివి. నీతో ఉండక ఆ అనాథగాడి కోసం, వాడి కూతురు కోసం నేను వెళ్తానా? అన్నదమ్ములు మంచి స్వింగ్లోకి వచ్చేసరే. ఆస్తంతా మన చేతిలోకి వచ్చేసాక ఈ సింక్ని కట్ చేసి డస్ట్బిన్లో పడేయాలి. నాకంటే ఫాస్ట్గా ఉన్నావే. ఇప్పుడు ఆ బిగాడు ఏం చేస్తాడో చూడాలని ఉందిరా. అందుకోసం నేను కూడా వెయిటింగ్ అన్నయ్య. అన్నా, డబ్బులు అడ్జస్ట్ అయ్యాయా? లేదు రవి, ఇన్నాళ్ళు నా క్యారెక్టర్ చూసి నా ఫ్రెండ్స్ నాతో ఫ్రెండ్షిప్ చేశారు అనుకున్నాను. కానీ నా డబ్బులు చూసి ఫ్రెండ్షిప్ చేశారని ఈరోజే అర్థమైంది. డబ్బు కోసం సొంత వాళ్ళే మారిపోతున్నారన్నా. ఫ్రెండ్స్ దేవుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? టైం కూడా ఎక్కువ లేదు. అదే ఆలోచిస్తున్నాను. నీకు పరాయి వాళ్ళవా? అలా అని కాదమ్మా, అను చూసుకోవడానికి తను నేను ఉన్నాం కదా. మళ్ళీ మీరెందుకు వచ్చారని. మేము అనుని చూడకూడదా అభి? అను నా కూతురు లాంటిది. తనకిలా అయితే మేముండగలమా? డబ్బులు తీసుకొచ్చారా అండి? లేదు వసు గారు, ఆ పనిలోనే ఉన్నాను. సరిపోయిందిరా అభి. నీ దగ్గర డబ్బులు లేక అడిగినా కూడా భాస్కర్ వాళ్ళు డబ్బులు ఇవ్వక పిల్లకి ఎలా ఆపరేషన్ చేయిద్దాం అనుకుంటున్నావు? వసు గారు, అన్నయ్యని డబ్బులు అడిగారా? అవి నీ డబ్బులే కదా అభి. అడిగితే తప్పేంటి? నువ్వు నోరు తెరిచి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు కదే. అసలు మనం ఇక్కడికి వస్తామంటేనే అన్నా తమ్ముడు వీల్లేదంటూ అడ్డుపడ్డారు కదా. వాళ్ళు అడ్డుపడితే మనం ఆగావా? వచ్చాం కదా. అయినా వాళ్ళు డబ్బు ఇవ్వమంటే మనం ఊరుకుంటావా? ఇంటికెళ్ళి నా నగలు తీసుకొస్తాను. అమ్మా వద్దమ్మా, నేనే ఏదోలా డబ్బులు అరేంజ్ చేస్తాను. నా మనవరాల్ని కాపాడుకునే హక్కు నాకుందభి. నన్ను వాళ్లే కాదు, నువ్వు కూడా ఆపలేవు. పద పావని, రావుదినా? అమ్మా వదినా.
వసు గారు, అన్నయ్యని డబ్బులు ఎందుకు అడిగారు? పావని అక్క ఫోన్ చేసిందండి. నేను వద్దని చెప్పినా అత్తయ్య వినటం లేదు. అన్నయ్య వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు వసు గారు. అప్పుగా అయినా సరే తీసుకోను. మీ మనసు నాకు తెలియదా అండి? అమ్మ నగలను కూడా మనం తీసుకోవద్దు. ఏదో ఒకలా డబ్బులు అరేంజ్ చేసుకుందాం. మన ఈ కష్టాన్ని మనమే దాటుదాం. అలాగే అండి.